అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. వాళ్ళు తగ్గేదేలే అంటున్నారు, వీళ్ళు తగ్గేదేలే అంటున్నారు. ఎవరికి వారు తగ్గేదేలే అంటూ రాజకీయం నడిపిస్తున్న తీరు ఏపీలో ఎండలు తగ్గినా ఆ హాట్ వెదర్ కంటిన్యూ అయ్యేలా కనిపిస్తోంది. ఖద్దర్ కలిసి కొట్టుకున్నా తిట్టుకున్నా అది వెరీ రొటీన్ గా ఉంటుంది. ఖద్దర్ వర్సెస్ కాకి అంటేనే కాస్త డిఫరెంట్ అన్నట్టు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అదే సీన్ కనిపిస్తోంది. ఓవైపు పోలీసులు, మరోవైపు వైసీపీ ఫైర్ బ్రాండ్స్ పరస్పరం విరుచుకుపడుతున్న తీరు చూస్తుంటే ప్రతి ఫ్రేమ్ లోనూ వారేవా క్యా సీన్ హై అనిపిస్తోంది. అటు అధినేత నుంచి మాజీ మంత్రుల వరకు, ఇటు ఎస్ఐల నుంచి ఎస్పీల వరకు సై అంటే సై అంటున్న పోలీసులు, తగ్గేదే లేదంటున్న వైసీపీ నేతలు, సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాలు తలకిందులవ్వడంతో పాటు నేతల ఫేట్లు కూడా కిందా మీద అయిపోయాయి. 5 ఏళ్ల పాటు తమ హవా చూపిన ఫ్యాన్ నేతలు ఊహించని ఓటమితో ఉస్సూరుమనుకుంటూ ఇళ్లకే పరిమితమై ఇప్పుడిప్పుడే రోడ్డు మీదకొస్తున్నారు. వెంటాడుతున్న కేసులు, పోలీసుల నోటీసులు, ఆపై విచారణలు వైసీపీ ముఖ్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే కాకీలతో తగ్గేదేలే అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఫ్యాన్ పార్టీ ఫైర్ బ్రాండ్స్. అధినేత జగన్ నుంచి మాజీ మంత్రుల వరకు అదే దూకుడు కొనసాగిస్తున్నారు. అంశం ఏదైనా కానివ్వండి, పోలీసులతో అమీతుమీకి సిద్ధం అంటున్నారు. పోలీసులు కూడా తామేం తక్కువ కాదు అన్నట్టు ఖద్దరు నేతలతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఇటీవలే ఏడాది పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వంపై సమర శంఖాన్ని పూరించిన జగన్ ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారంటూ జూన్ 4న వెన్నుపోటు దినం జరుపుకోవాలంటూ పిలుపునిచ్చారు. అధినేత ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు రోడ్డు మీదకొచ్చాయి. పోయా మోసం అంటూ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేలా బ్యానర్లు, ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ ఎక్కడికక్కడ నిరసనలకు దిగాయి. అయితే పార్టీ శ్రేణులకు నిర్దేశం చేస్తూ కీలక నేతలు కూడా రోడ్డు మీదకు రావడమే వ్యవహారాన్ని హీటెక్కేలా చేసింది. ఆ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు వైసీపీ నాయకులు. తమను ముందుకు వెళ్లకుండా అడ్డుకున్న కాకీలపై వైసీపీ ఫైర్ బ్రాండ్స్ ఓ రేంజ్ లో కన్నెర్ర చేశారు. గుంటూరు జిల్లాలో నిరసన చేపట్టిన మాజీ మంత్రి అంబటి రాంబాబు తనను అడ్డుకున్న పోలీసులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఫైర్, ఐ యామ్ ది ఫైర్, ఫైర్ విల్ బి ఫైర్ అన్నట్టుగా రెచ్చిపోయారు అంబటి రాంబాబు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నన్నే ఆపుతావా, ఖబర్దార్ అంటూ ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. పోలీసులు సైతం తామేం తక్కువ కాదు అన్నట్టు రెచ్చిపోయారు. ఆ సీన్ చూస్తుంటే గల్లాలు పట్టుకుని కొట్టుకుంటారేమో అన్నంత హై టెన్షన్ క్రియేట్ చేసింది. ఈ సీన్ చూస్తే ఎవరికైనా ఖద్దర్ వర్సెస్ ఖద్దర్ పోరాటం కంటే ఖాకీ వర్సెస్ ఖద్దర్ సినిమానే బాగుంటుందేమో అన్న ఫీలింగ్ రాకుండా ఉండదు. ఇప్పుడు ఏపీలో అడుగడుగునా ఇలాంటి సీన్లే దర్శనమిస్తున్నాయి. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, వైసీపీ అగ్రనేతలు ప్రతిఘటిస్తున్న తీరు ఖాకీ పొలిటికల్ సన్నివేశాలను రక్తి కట్టిస్తోంది. నిరసన ఎలా వ్యక్తం చేయాలో కూడా పోలీసులే చెబుతున్నారంటూ మండిపడ్డారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎలా నిరసన తెలపాలని కూడా వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు పోలీసులు. చిత్రం అది. పీస్ఫుల్ ప్రొవిజన్స్ అని చెప్పాము, ఖచ్చితంగా అవే ఫాలో అయ్యారు. ఈరోజు అవి పాటించారు. ఇంకా మీరు ఆ ప్లకార్డు ఆపుకుంటే ఆగుతుందా? నువ్వు ప్లకార్డు పట్టుకోవాలా, దాని మీద ఏం రాయాలి? నిన్ను అలౌ చేస్తే చంద్రబాబు జిందాబాద్ అని రాయమంటావు. ఎందుకు రాస్తారు? నీ మీద ఆగ్రహం ఉంది, మీ ప్రభుత్వ తీరు మీద ఆగ్రహం ఉంది, కోపం ఉంది అని ఎక్స్ప్రెస్ చేయడానికే రోడ్ల మీదకి వచ్చినారు. ఈ ప్రభుత్వం మీద నమ్మకుంటే అంతమంది ఎందుకు వస్తారు? పోలీసులతో వాగ్వాదాలు, ఖాకీలకు వార్నింగ్లు వైసీపీ అగ్రనేతలు ఫైర్ బ్రాండ్లతోనే ఆగిపోలేదు. ఇటీవల తెనాలి ఇష్యూలో బాధితుల్ని పరామర్శించిన మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ కూడా పోలీసుల తీరును తప్పుపట్టారు.
ఇది కరెక్ట్ కాదు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కేసులు ఎవరి మీదైనా ఉండొచ్చు, కానీ ఆ కేసులు ఉన్నప్పుడు ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు. మీరు పలాని నేరం చేశారని మీరు చెప్పొచ్చు, చేయలేదు అని చెప్పి వాళ్ళు చెబుతారు. తేల్చాల్సింది కోర్టులు. మరి అలాంటి కోర్టులకు ఇవ్వాల్సిన అధికారం పోలీసులే తీసుకోవడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. అంటే పోలీసులే అబాండాలు వేస్తారు, పోలీసులే జడ్జిమెంట్లు కూడా ఇస్తారు. మరి ఇలా చేయగలిగే నైతికత పోలీసులకు ఉందా అని అడుగుతా ఉన్నా. ఇలా చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. అధికారం ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, అది పోతే పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుంది అనే డిఫరెన్స్ ని స్పష్టంగా ఫేస్ చేస్తున్నారు వైసీపీ కీలక నేతలు. గత 5 ఏళ్లు మంత్రులుగా రాజ్యమేలిన నేతలే అయినప్పటికీ వారి పట్ల పోలీసులు తగ్గేదేలే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో మాజీ సీదిరి అప్పలరాజుకు పోలీసులకు మధ్య అస్సలు పొసగడం లేదు. ఇష్యూ ఏదైనా సరే ఖాకీలతో అమీతుమీకి సిద్ధం అంటున్నారు సీదిరి. పౌర హక్కుల సంఘం నేత అనుమానాస్పద మృతి విషయంలో దర్యాప్తు ఏమైంది అంటూ ఇటీవల మాజీ మంత్రి సీదిరి ఆందోళనకు దిగడం పెద్ద చర్చకు దారితీసింది. తమ విధులకు ఆటంకం కలిగించారంటూ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేయడంతో మొదలైన వివాదం కొనసాగుతూనే ఉంది. అదలా ఉండగానే ఇప్పుడు మరొక వివాదంలో మాజీ మంత్రి సీదిరిపై స్థానిక సీఐ పరుష పదజాలం వాడటం, బూతులతో రెచ్చిపోవడం వివాదాస్పదంగా మారింది. ఇటీవల మాజీ మంత్రి విడుదల రజనీ పిఆర్ఓని అరెస్ట్ చేసే సందర్భంలో ఒక సీఐ వ్యవహరించిన తీరు బాగా వివాదాస్పదంగా మారింది. విడుదల రజనీ కారులో కూర్చున్న పిఆర్ఓని ఆమె అడ్డుపడుతున్నప్పటికీ పక్కకు తోసేసి బయటకు లాక్కొచ్చేశారు పోలీసులు. ఈ విషయంలో తీవ్ర మనస్తాపం చెందిన విడుదల రజనీకి మద్దతు తెలిపిన మరో మాజీ మంత్రి పేర్ని నాని పోలీసులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అతిగా ప్రవర్తిస్తున్న ప్రతి పోలీస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ పెద్ద హెచ్చరిక చేశారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని, పరిస్థితులు ఎప్పుడూ ఒకలా ఉండవని ఖాకీలను హెచ్చరించారు రజనీ. మహిళా మాజీ శాసనసభ్యురాలు, మహిళా మాజీ మంత్రి పట్ల, మరీ ప్రత్యేకించి ఒక మహిళ పట్ల ప్రవర్తించే తీరా పోలీసు అదేం చెప్తున్నాను. ఇది అతన్ని ప్రశ్నిస్తున్నాను, లేదా అతని కుటుంబ సభ్యులకి అడుగుతున్నాను. కాస్త అన్నంతో పాటు సభ్యతా సంస్కారం కూడా పెట్టండి అమ్మాయికి. ఇంట్లో అన్నంతో పాటు సభ్యతా సంస్కారం కూడా పెట్టండి ప్లేట్లో. బయటకు వచ్చి పశువులాగా, మృగంలాగా ప్రవర్తించే పరిస్థితి వస్తే దమ్ముగా నువ్వు ఉద్యోగం చేయి, 41 నోటీస్ ఇవ్వు, ఎఫ్ఐఆర్ కాపీ మొహాన్ కొట్టు, జుట్టు పరుపు ఈడ్చుకెళ్ళు, బేడీలేసి నడిపించుకెళ్ళు. ఆ మధ్య ఓ కేసులో విచారణకు హాజరు కావడానికి భారీ కాన్వాయ్తో వెళ్లి బలప్రదర్శన చేశారు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. అయితే కొన్నాళ్ల తరువాత మరొక కేసులో మాధవ్ని అరెస్ట్ చేసిన పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. ఆ సందర్భంగా కూడా పోలీసులతో తగ్గేదేలే అన్నట్టుగా వాగ్వాదానికి దిగారు వైసీపీ నేతలు. అయితే పోలీసులు కూడా ఖద్దరుతో తగ్గేదేలేదన్నట్టు కయ్యానికి సిద్ధమయ్యారు. ఏం చేస్తారంటూ సవాళ్లకు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. నందికం సురేష్ మొదలు నిన్న మొన్నటి కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్టు వరకు కూడా వెంటాడి వేటాడి అన్నట్టుగా నేతల్ని పట్టుకొచ్చి లోపలేశారు. అధికారం, ప్రతిపక్షం అవన్నీ తరువాత చట్టం ముందు అందరూ సమానమే అన్నట్టుగా తమ పని తాను చేసుకుపోతున్నారు. మొత్తానికి ఖాకీ వర్సెస్ ఖద్దర్ అన్నట్టుగా సాగుతున్న ఈ రచ్చ ఏ స్థాయికి చేరుతుందో, ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి. ఇప్పుడు పచ్చ శనగలైనా, బొబ్బర్లైనా, తెల్ల శనగలైనా, నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి.